సో వాట్సాప్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు బబ్బు ఎక్స్ట్రాస్. ఏం లేదు, ఈరోజు ఎక్స్ట్రాగా కాలు చూసుకుంటే లీజ్ కట్టాను. సో మీరు గెస్ట్ చేయండి దేనికి కట్టాను. సో యాక్చువల్లీ నాకు ఎప్పుడుండో చిన్నప్పటి నుండి ఒక చాలా తేటగా పనులు చేయడం ఇష్టం అనమాట. అందులో ఇది ఒకటి. సో అటువైపు షోర్ ఉంది, ఇక్కడ నేనున్నాను. నాకు ఒక లీజ్ కట్టారు, ఒక సర్ఫ్ బోర్డ్ ఉందన్నమాట. లెట్స్ ట్రై సర్ఫింగ్ ఎట్ హోమ్ టౌన్. సో వీడియో అయితే క్రేజీగా ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం, ఫ్యూచర్లో కూడా చేస్తాను. సో చూడండి ఏం చేస్తాను. చాలా రోజుల గ్యాప్ తర్వాత వచ్చాను, మరి ఏమవుతుందో నాకు తెలీదు. సో బాయ్. సో గాయస్, ఇప్పుడైతే నా కండిషన్ అయితే చాలా క్రిటికల్గా అయిపోయింది అనమాట. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో లోపలికి వెళ్ళాను. సో వేవ్స్ కదా, ఈజీయే కదా, పట్టేవచ్చు కదా అనుకున్నాను. అసలు నేను చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను అనమాట. నేను నైట్ అంతా వచ్చి సర్ఫింగ్ చేస్తాం, దుమ్ము దులిపేస్తాం, మామూలుగా ఉండదు అనుకున్నాను. కానీ ఒకసారి దిగాక ఆ వేవ్ కొడుతుంటే నేను అక్కడ నుండి అక్కడ దాకా వచ్చాను. ఆ షోర్ నుండి ఒడ్డు దాకా మధ్యలో వాటర్ కూడా మింగిస్తాను చాలా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలే, ఒక క్యారెట్ తిన్నాను. లోపల ఏదోలా ఉంది. సో ఇది చాలా ఈజీ స్పోర్ట్ కదా, బయట నుంచి వస్తే ఇది ఎంతసేపు వెంటనే సర్వ్ చేయొచ్చు అనుకుంటాం. కానీ హ్యాండ్ పవర్, బ్యాలెన్స్, వేవ్ని ఎప్పుడు పట్టుకోవాలో ఒక ఐడియాలజీ ఉండాలన్నమాట. ఐడియాతో దిగకపోతే. సో చెప్పడం మర్చిపోయాను, నాకైతే స్విమ్మింగ్ రాదనమాట. లోపల నేను నేర్చుకుంటున్నాను, ఏదో బోట్ని పట్టుకొని అలాగా ఉంటున్నాను తప్ప స్విమ్మింగ్ కూడా ట్రై చేయాలి. సో చూద్దాం, ఇప్పుడు రౌండ్ 2కి వెళ్తాను అనమాట మళ్ళీ. గైస్, కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉందన్నమాట. నాకు ఈజీ కాదు. ఇలానే సెకండ్ జోన్ కూడా ఓకే, మళ్ళీ థర్డ్ స్టామినా ఒకటి. స్టామినా మళ్ళీ గెయిన్ చేసుకుంటాం.